క్రైస్తవ ఫ్యామిలీ కానీ నామకార్థ క్రైస్తవులన్న ఇప్పుడన్నా ఫస్ట్ ఇయర్ చదువుకున్నప్పుడు అప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఒక మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. ఒకటి డీలో వచ్చింది, తర్వాత మూవీస్లో కూడా ఉంటుంది కదా, ఒక 500 పేజీలు ఉంటుంది కదా, సరదాగా చదువుదాము. అలా ప్రతిరోజు చదివే కొలది అన్న ఈ పుస్తకం నా జీవితాన్ని పట్టేసుకుందన్న. కళ్ళు మూస్తే ప్రార్థన, కళ్ళు తెరిస్తే బైబిల్, ఈ రెండు ఎంత గట్టిగా ఉంటాయో జీవితం అంత గట్టిగా ఉంటుంది. తాగుతున్నప్పుడు ఏముందరా కిక్కు, నిజంగా ఇదే కదరా ఎంజాయ్ అనుకునేవాడిని నేను. నా కోసం ఒక ఆయన చనిపోవడం ఏంటి అని చెప్పి నేను పడుకున్న అవే కలలో, నిద్రపోయిన అవే ఆలోచనలు. ఇప్పుడు ఆయన కోసం నేను బ్రతకాలి, ఆయన కోసం ఏదన్నా త్యాగం చేయాలని చెప్పి ఆయన కోసం త్యాగం చేశాను నా లైఫ్ని. నా ప్రైజ్ లార్డ్ బ్రదర్ మధు గారు. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు మీ సాక్ష్యం ద్వారా దేవుని మార్గంలోనికి ఎలా వచ్చారో మా యవనస్తులు కూడా తెలియజేయాలని మేము ఆశపడుతున్నాం. తప్పకుండా అన్న, ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అటువలనే మీకు కూడా నా హృదయపూర్వకంగా వందనాలన్న. అంటే మాది క్రైస్తవ ఫ్యామిలీ కానీ నామకార్థ క్రైస్తవులన్న. మాది ఎక్కడంటే అనకాపల్లి జిల్లా పైకురపేట అన్న. అక్కడ నేను, మా మమ్మీ డాడీ పేరు అప్పారావు, అలాగే లక్ష్మి గారు. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అమ్మాయి నాకు బ్రేకప్ ఇవ్వడం, తర్వాత నేను ఆ అమ్మాయిని ఎలాగన్నా మరలా నా దగ్గరికి తెప్పించుకుందామన్న ఉద్దేశంతో నేనైతే డ్యాన్స్ని చూస్ చేసుకున్నానన్న. ఈ డ్యాన్స్ని చూస్ చేసుకున్న తర్వాత ఇదే ఫ్లోలో వెళ్తున్నా. మంచిగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం, ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయడం, ఈ విధంగా అలా కంటిన్యూ చేస్తుంటే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. ఒకటి డీలో వచ్చింది, తర్వాత మూవీస్లో కూడా. అలాగ మంచిగా లైఫ్ కొనసాగుతుంటే దేవుడు మరి నా జీవితంలో ఆయనకి ఏం నచ్చిందో తెలియదు కానీ నా జీవితాన్ని పట్టుకున్నాడన్న. బైబిల్ చదివాను కరోనా టైంలో, అనుకోకుండా సరదాగా ఉంటుంది కదా, ఒక 500 పేజీలు ఉంటుంది కదా, సరదాగా చదువుదాము అన్నట్లుగా సరదాగా చదివానన్న. అలా ప్రతిరోజు చదివే కొలది అన్న ఈ పుస్తకం నా జీవితాన్ని పట్టేసుకుందన్న. నా హృదయాన్ని పట్టేసుకొని నాకు దేవుని యొక్క ప్రాణత్యాగం, దేవుని యొక్క నిర్ణయాలు నిజంగా అన్నీ నిజమని తెలిసేసరికి, నిజంగా ఇవన్నీ ఈ ఏవైతే లోకంలో ఆనందాలు, ఎంజాయ్లు, ఏవైతే ఈ లోకపరమైన ఏవైతే వ్యసనాలు ఉన్నాయో అవన్నీ వ్యర్థం అన్న విషయం నాకు అర్థమైందన్న. ఎప్పుడైతే అర్థమైందో నాకు శాశ్వత జీవితం కావాలని కూడా నేను కోరుకున్నా. ఇప్పుడు శాశ్వత జీవితం కావాలంటే దేవుని చెప్పినట్లుగా ఉండాలి. అలా ఉంటేనే ఆయన ఇస్తానన్నాడు, లేదే రాదంట. ఎలాగైనా ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నేను ఉందామని చెప్పి అలా ప్రతిరోజు నాలో నేనే చనిపోతూ, నాలో ఉన్న అలవాట్లన్నీ చంపుకుంటూ దేవునిలో బలంగా నిలబడడానికి దేవుడు నాకు సహకారం చేశాడండి. దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి దేవునితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలో, మీ జీవితంలో ఎలా దేవునితో సంబంధం ఏర్పరచుకున్నారో తెలియజేస్తే నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా మంచి పాయింట్ అన్న. ఇది నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ బిలీవ్ చేయవలసింది ఏంటంటే దేవునితో సత్సంబంధం మంచిగా ఉండాలన్న. అసలు దేవునికి మనకి మధ్యలో అంటూ ఏమి ఉండకూడదు. అది ఎవరైనా సరే ఏమి ఉండకూడదు. ఒకటి, కళ్ళు మూస్తే ప్రార్థన, కళ్ళు తెరిస్తే బైబిల్, ఈ రెండు ఎంత గట్టిగా ఉంటాయో జీవితం అంత గట్టిగా ఉంటుంది. మనం ఫ్యూచర్లో కూడా జనరేషన్లో కూడా మంచి స్ట్రాంగ్గా ఒక యూత్ని మనం జనరేట్ చేయగలం. దేని ద్వారా అంటే ఈ సహవాసమే ప్రాముఖ్యం. నేను అన్నా నా కాలేజ్ టైంలోని నేను ఎంతగా సహవాసం చేసేవానంటే బైబిల్తో, నేను కాలేజ్ డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత, నేను ఫస్ట్ మానేసిన తర్వాత ఎప్పుడైతే చదువుకున్నానో బైబిల్, నాకు చదువుకోవాలన్న ఆశ పుట్టిందన్న. నేను ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నానంటే అది కేవలం బైబిల్ వల్లేనన్న. ఒకప్పుడు నాకు చదువు అంటే నచ్చేది కాదు, చదువు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ చదువుకున్న తర్వాత నేను ఏం చేసేవానంటే ప్రతిరోజు నాకు ప్రార్థన చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళందరి ముందు చేయలేకపోయేవాడిని. నాకు వాష్రూమ్స్ ఉంటాయి కదన్న, స్నానం చేయడానికి వాష్రూమ్స్ వెళ్ళడానికి మాకు హాస్టల్ అన్న. నేను హాస్టల్లో వాష్రూమ్లోకి వెళ్ళి నేను ఒక్కనేనన్నా డోర్ పెట్టుకుని గడ వేసుకొని ఎవరు లేను ఆ ప్రదేశం చూసుకొని వెళ్ళి ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేసుకుని ఆ సౌండ్ కూడా వినిపించుకుంటూ సాంగ్ పెట్టేసేవాడిని. ఆ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేయడం, అందరూ వాళ్ళ సబ్జెక్టులు చదువుకుంటే నేను బైబిల్ చదవడం, ఈ రెండు నన్ను బలంగా తయారు చేసినాయి అన్న. ఈ రెండు కానీ ప్రతి యవనస్తుడి జీవితంలో ఉందా అలా బలంగా నిలబడతాడన్న, పడిపోడు అసలు. దేవుని స్తోత్రం. మీరు దేవునిలో మారడానికి, దేవునిలో మీకు నచ్చిన ఒక క్యారెక్టర్ ఏంటి అని మీరు చెప్పగలుగుతారా అన్న? తప్పకుండా. యేసుక్రీస్తు వారు యొక్క సిలువ త్యాగమే నన్ను కట్టుబడేసింది.
యేసుక్రీస్తు వారి యొక్క ఎప్పుడైతే సిలువ ముందు పలుకుతాడో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక, ఆ ఒక్క మాటకి నా హృదయం సరెండర్ అయిపోయిందని ఆయన చేతుల్లోకి. అప్పటి వరకు నేను మారాలనుకోలేదు. అసలు నా జీవితం ఇది కాదండి. అసలు మారతానన్న ఒపీనియన్ కానీ ఆలోచనలు కానీ లేవు. మారతామన్న ఒపీనియన్ కూడా లేదు నాకు. ఏదో చదువుతున్నాను సరదాగా, కాలేపన అవుతుంది కదా, ఇంకో 2 నెలలు ఇంకో ఆడిషన్ ఉంది కదా, 2 నెలల్లో అంతవరకు చదవమన్నాడు కదా అంటే ఏదో సరదాగా చదువుతున్నాను అంతే. కానీ ఆ సందర్భం వచ్చేసరికి చదివానన్నా, ఎప్పుడైతే ఆ మాట పలికాడో సెల్యూట్ అయిపోయాను వాళ్ళకి. నా జీవితమే ఇంక సెల్యూట్ అయిపోయింది దానికి. అక్కడే నేను పట్టుపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న జనరేషన్ యూత్కి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఒక మద్యపానం అవ్వచ్చు, లేకపోతే స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇవే ఒక మంచి హ్యాబిట్స్గా, ఇవి లేకపోతే లోకం నన్ను అసహించుకుంటుంది, లేకపోతే లోకం నన్ను ఒక చిన్న చూపు చూస్తుంది అని అనుకుని చాలామంది హ్యాబిచువల్గా మారిపోతున్నారు. వాటి గురించి ఏమైనా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అన్న. అంటే ఈ రోజుల్లో జనరేషన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ అన్న కొన్ని అలవాట్లకి బానిసయ్యి అదే ఎంజాయ్ అనుకుంటున్నారు. ఇప్పుడు మా ఊర్లో కానీ ఎక్కడ చూసినా బీరు తాగుతున్నారు, దాన్ని ఎంజాయ్ అనుకుంటున్నారు. ఆ విషయంలో చిన్న మాట ఏంటంటే అన్న, నేను ఆల్రెడీ తాగిన ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజుల్లో ఏమనుకునేవాడిని అంటే, తాగుతున్నప్పుడు ఏముందరా కిక్కు, నిజంగా ఇదే కదరా ఎంజాయ్ అనుకునేవాడిని నేను. అంటే ఏ విధంగా అంటే, ఆ ఎంజాయ్ ఎలా వచ్చిందంటే ఖర్చు పెడితే వచ్చిందన్న. ఇప్పుడు బీరు కొనాలంటే పలానా ఎంత వేసుకోవాలి మనిషి. ఆ రోజుల్లో మేము డబ్బులు వేసుకునేవాళ్ళు 150 లేదా 250 వేసుకొని బీరికి ఈ విధంగా వేసుకునేవాళ్ళు, అలాగే స్టఫ్కి ఈ విధంగా వేసుకునేవాళ్ళు. తర్వాత ఇక్కడ నుంచి మేము బీచ్కి తాగడానికి వెళ్ళేవాళ్ళు. ఈ బీచ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి కదా, ఈ పెట్రోల్ కూడా మనిషి ఇంతనే వేసుకునేవాళ్ళు. అలాగే మనిషి డబ్బులు సుమారు ఒక 400 నుంచి 500 వేస్తేనే కానీ ఒక 10 నిమిషాలు మాకు తాగడానికి ఉండేది కాదు. అంటే 500 ఖర్చు పెడితేనే కానీ 5 నిమిషాలు ఉంది ఆ ఎంజాయ్. మీకు అర్థమవుతుందా? అక్కడ తాగి దిగిపోయిన తర్వాత మళ్ళీ కామన్గా అయిపోద్ది. అంటే ఖర్చు పెడితే వస్తుంది, అంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాం ఒక ఆనందాన్ని. కానీ అదే రూపాయి ఖర్చు లేకుండా బైబిల్ చదివితే వచ్చే ఆనందం కిక్కు వేరన్న. నిజంగా అద్భుతంగా ఉంటుంది ఆనందం. విలువ అసలు దాన్ని కొనలేం. అలాంటి ఆనందం ఎక్కడ దొరకదు. అది నిజమైన ఆనందం. మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఈ హ్యాబిచువల్స్ అన్ని? లేకపోతే ఒక స్థాయి నుంచి దేవుని సేవ చేయాలని ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో, అసలు ఏ పాయింట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిందో ఆ పాయింట్ తెలియజేయగలుగుతారు? తప్పకుండా అన్న. అంటే నా వ్యసనాల నుంచి నేను ఏ విధంగా మారానో అంటే ఏ పాయింట్ని బట్టి అంటే, యేసుక్రీస్తు వారు నా కోసమే చనిపోయారన్న విషయం నాకు అర్థమైందన్న. అప్పుడు ఆయన కోసం నేను ఏదన్నా త్యాగం చేయాలన్న ఆ ఒపీనియన్స్ లేదా ఆలోచనలు నన్ను గుద్దేసినాయి. నా కోసం ఒక ఆయన చనిపోవడం ఏంటి అని చెప్పి నేను పడుకున్న అవే కలలో, నిద్రపోయిన అవే ఆలోచనలు. ఇప్పుడు ఆయన కోసం నేను బ్రతకాలి, ఆయన కోసం ఏదన్నా త్యాగం చేయాలని చెప్పి ఆయన కోసం త్యాగం చేశాను. నా లైఫ్ని, నా జీవితాన్ని, నా డ్యాన్స్ లైఫ్, ఇండస్ట్రీ లైఫ్ని త్యాగం చేశాను. అప్పటి కానించి దేవుని కోసం బ్రతకడం, నిజమైన ఆనందం, ఇవన్నీ నాకు అలా ప్రతిరోజు అలా తెలుసుకుంటూ వచ్చాయన్న. ఓకే. మీ జీవితంలో హ్యాబిట్స్ని ఎలా ఓవర్కమ్ చేశారు? హ్యాబిట్స్ అన్నీ ఏ విధంగా ఓవర్కమ్ చేశానంటే, నాకుండే ఒకే ఒక లక్షణం అన్న, ఆ వాష్రూమ్లో ప్రార్థన చేయడం అన్న. ఆ వాష్రూమ్లో ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశానో అదే నాకు బలం ఇచ్చిందన్న. తర్వాత ప్రతిరోజు ఒక్కరోజు కూడా నేను బైబిల్ స్టడీ ఆపలే. ఎన్ని సందర్భాలు నాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా బైబిల్ స్టడీ మాత్రం వదిలేవని కాదన్న. ఈ బైబిల్ స్టడీ, ఈ ప్రార్థన ప్రతిరోజు ఉండడం వల్ల నాకు దేవుడు మంచి బలాన్ని ఇచ్చాడన్న. ఏ విధంగా ఆ రోజు ప్రార్థన చేశానంటే, కింద మొక్కాలు వేస్తే నా స్వరం పరలోకాన్ని వినిపించేటట్లుగా నేను ప్రతిరోజు ఏడుస్తూనే ప్రార్థన చేసేవాడిని. నైట్ అంతా ప్రార్థన చేసేవాడిని. తెల్లవారుజామున వాష్రూమ్లో ఎక్కడైనా ఒంటరిగా ఉన్న ప్రదేశంలో వెళ్ళిపోయి ఏడ్చేవాడిని. ఇలాగ ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల, ఎక్కువగా బైబిల్ స్టడీ చేయడం వల్ల నాకు ఒక స్పిరిచువల్ పవర్ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ పవర్తో నేను ఓవర్కమ్ చేయగలిగాను. మీరు నెక్స్ట్ జనరేషన్కి మీ ద్వారా ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉంటే ఏం చెప్పగలుగుతారు? తప్పకుండా అన్న. నా ద్వారా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను మారిన తర్వాత అవాయిడ్ చేసింది ఏంటంటే, సోషల్ మీడియాని బాగా అవాయిడ్ చేశానన్న. ఇన్స్టాగ్రాము, టిక్టాక్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ అన్ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే ముందు నాకు దేవునికి సత్సంబంధం పెరగాలి, నాకంటూ బలం రావాలి. అంతటి వరకు నేను వాటి జోలికి వెళ్ళలేదన్న. అప్పటి వరకు నేనేం చేశానంటే ఆయనతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నా.
ఆయన ఒక మంచి శక్తిని ఇచ్చేంత వరకు, ఒక స్టేబుల్గా ఉండడానికి ఒక శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఇచ్చేంత వరకు నేను సోషల్ మీడియా జోలికి వెళ్ళలేదన్న. బైబిల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, దేవుని యొక్క చరిత్ర ఏంటి, ప్రతిదీ బాగా చదువుకున్నాను. అంటే ఈ రోజుల్లో మనం మన జనరేషన్కి మనం సలహా ఇవ్వాలంటే తప్పకుండా ప్రతి ఒక్క రోజు బైబిల్ చదవాలన్న. ఇది ఒకటే సరిపోదన్న, తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ రెండు ఉంటే నిజంగా ఒక్క యవ్వనస్తుడు ఎవరైనా పర్లేదు అది స్టేబుల్గా నిల్చోగలడన్న. అలా ఎవరు చేసినా నిజంగా వాళ్ళు బాగుంటుంది. దేవుడైతే జీవితాన్ని అందంగా మంచిగా డిజైన్ చేయగలడు. ఓకే, ఈ రెండింటికి మించినవి ఇంకా ఏముండవు అన్న నాకు తెలిసి. మీరు ఇండస్ట్రీని వదిలి ఈ యొక్క సాక్ష్యమును ప్రకటించడానికి, దేవుని సువార్థికుడిగా రావడానికి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్లో పేరెంట్స్ అంటే ఏం అనలేదండి, ఎందుకంటే నా జీవితాన్ని వాళ్ళ కళ్ళారా చూశారు. నేను మొదట్లో ఎలా ఉండేవో అని, నాకున్న క్రేజు లేదంటే నాకున్న హ్యాబిట్స్ ఇవన్నీ తెలుసు కదా. అంటే నేను పాడైపోయిన తర్వాత వాళ్ళు అటు ఇటు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ కళ్ళ ముందు నేను ఎదిగాను కాబట్టి సడన్గా ఇలా మారిపోయిన విషయం వాళ్ళకి ఇప్పటికీ అంతే చిక్కనిది. అది నిజంగా అన్నట్లుగా ఉంటారు. కానీ దేవుడే మార్చుకున్నాడు, తన వల్ల అయితే కాదు, దేవుడే మార్చుకున్నాడు, దేవుడే ఎన్నిక చేసుకున్నాడని మా మమ్మీకి మా డాడీకి తెలుసన్న. తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఏమనుకుంటా నేను ఎక్కడికి వెళ్ళినా పంపిస్తారన్న. మా మమ్మీ డాడీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అర్ధరాత్రి ఏ టయానికి వచ్చినా డోర్ తీసి పడుకోబాబు అంటారు, కానీ పళ్ళు ఎత్తు మాట కూడా అంటారు. అంత బాగా సపోర్ట్ చేస్తారు. ఈ రోజులో యవనస్తుల్ని ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువగానే మాట ఏంటంటే, మీ చిన్నప్పటి నుంచి మేము కష్టపడి పెంచాం, మీరు మంచి ఉద్యోగాలు చేయడానికి, లేకపోతే మంచిగా డబ్బులు సంపాదించి మమ్మల్ని మంచి ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి మేము మిమ్మల్ని పెంచాం, పోషించాం అని మాట్లాడతారు. కానీ మీరు ఇలా సువార్తలోకి వచ్చి ఇలా దేవుని పనిలో తిరుగుతుంటే వాళ్ళ స్పందన మీకేమనిపించింది? వాళ్ళ స్పందన అంటే ఎప్పుడు ఆ విధంగా ఇంట్లో అనలేదు. కానన్నా అంటే నా అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు చదువుకుంటున్నాను, ఇంకోవైపు దేవుని పని చేస్తున్నాను కాబట్టి ఒకవేళ చదువు మానేసి పక్కన పెడేసి దేవుని పని చేస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు నాకు తెలిసి బహుశానే ఉండొచ్చు, అనవచ్చు కూడా. కానీ అంత ఛాన్స్ ఇవ్వకుండా నేను మంచిగా చదువుకుంటున్నాను. ముందులో కూడా నేను జాబ్ చేసేవాడినన్నా, కానీ దేవునికి కొంచెం అడ్డంగా ఉందని అది పక్కన పెట్టేశా. తర్వాత ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచిగా గవర్నమెంట్ జాబ్ కొడితే గవర్నమెంట్ జాబే కొట్టాలి. ఒకవైపు కుటుంబస్తులకి మా ఊరు వాళ్ళందరికీ వేలెత్తి చూపించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నేను దేవుని పని చెయ్యాలి అన్న ఉద్దేశంతో మంచిగా చదువుకుంటూ ఇలా చేస్తున్నానన్న. ఇంట్లో అయితే ఇలా ఎప్పుడు అనలేదన్న. మా మమ్మీ డాడీ మనకి చాలా మంచోళ్ళు, మంచిగా నన్ను పాజిటివ్గా ప్రతి విషయంలో పాజిటివ్గా ఉంటారు. మీకు ఒక సిచ్యువేషన్లో ఇప్పుడైతే మీరు బాగానే సువార్త పరిచర్య చేయడానికి, అనేక చోట్ల సాక్ష్యము పంచుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీ తల్లిదండ్రుల సహకారంతో మీరు కూడా చాలా హ్యాపీగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. కానీ ఒక సిచ్యువేషన్లో మీ పర్సనల్ లైఫ్కి వచ్చే లోపలికి జాబా సేవ అని అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? సేవేనన్న. ఎందుకంటే జాబు చేయడానికే నాకు దేవుడు తోడయ్యాడు కదా. జాబు రావడం వల్ల కూడా నాకు తెలిసి దేవుడే అవుతాడు కారణం. ఇప్పుడు అలాంటిది సేవను విడిచిపెట్టి జాబ్ ఎలా చేస్తానన్న? నాకు ఇచ్చిందే దేవుడైతే దేవుడిని అడుగుతాను తప్ప నాకు జాబ్ అయితే ఆ టైంకి జాబ్ కాదన్న, సేవే. గవర్నమెంట్ జాబ్ వస్తే సేవ జాబా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా సేవే. సేవ చేయాలి అని నెక్స్ట్ జనరేషన్కి అట్రాక్షన్గా ఏం చెప్పగలుగుతారు? తప్పకుండా అంటే జీవితాంతం చేస్తాను చేయనన్నదే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మనం ఎప్పటి వరకు బ్రతుకుంటా అన్న విషయం ఎవరికి తెలియదని. అయితే నేను బ్రతుకున్నంత వరకు సేవ చేస్తాను. బ్రతుకున్నంత వరకు సేవ చేస్తాను. జనరేషన్కి ఇచ్చేది ఒక ఇన్స్పిరేషన్గా ఏదన్నా చేయాలనుకుంటే సమాజపు సేవ చేస్తానన్న. అది సోషల్ మీడియాకి కనిపించుకుంటా పేదవాళ్ళని కనికరించడం, వాళ్ళకి తగిన వసతులు మనం క్రియేట్ చేయడం, అలాగా దేవునికి నచ్చే క్రియలను యూత్కి ఆకట్టుకునేలాగా నేను చేసి మంచి పేరు సంపాదించుకోవాల. అది దేవునిలో కూడా ఆ పేరుని బట్టి దేవునికి మహిమ కలగాలి, ఇంట్లో వారు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈ విధంగా మంచి రెస్పెక్ట్ వచ్చేలాగా మంచిగా యూత్కి ఈ విధంగా మనం చేయొచ్చు అన్న. నేనైతే జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే జాబ్ చేస్తూ ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు, ఫ్రీ టైంలో సేవ చేయొచ్చు, యవనస్తుల పరిచర్యలో ఖాళీగా ఉన్నప్పుడు చేయొచ్చు, లేకపోతే మన హాలిడేస్లో చేయొచ్చు. ఇలా అనేక మంది యవనస్తులు ఏమంటున్నారంటే ఖాళీ టైం దొరికినప్పుడు సేవ చేయొచ్చు అనుకుని ఫీల్ అవుతున్నారు.
కానీ మీరేమనుకుంటున్నారు? ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీని వదిలి వచ్చేసి ఇలా సేవ కోసం నిర్ణయం తీసుకున్నానని ఎప్పుడైనా మీ జీవితంలో ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఏమైనా వచ్చింది అప్పటి వరకు? అస్సలు లేదన్న. ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా చేస్తారన్న, అది కామన్ అయిపోద్ది. ఖాళీ లేనప్పుడు చేయాలి, అది దేవుని సేవ అంటే, అది దేవునికి నచ్చేదంటే. అంటే నా జీవితంలో నేనేమనుకున్నదంటే, ఒకవైపు జాబ్ వచ్చినా ఒకవైపు సేవ చేయాలన్నా దేవుడికి నాకు ఆ తలంత ఇచ్చడానికి రెండింటిని మెయింటైన్ చేసే తలంత ఇస్తే చేస్తాను. ఓకే. లేదబ్బా నువ్వు సేవ చేయాలంటే ఆ టయానికి నాకు ఎంత పెద్ద జాబ్ ఉన్నా వదులుకొని తప్పకుండా చేస్తాను. ఓకే. ఎందుకంటే నేను తల ఉంచిందే నా చిన్న వయసులో నేను తల ఉంచాను. అలాంటిది ఆయన అలాంటి ఇస్తున్నప్పుడు కూడా తప్పకుండా ఆయనకి తల ఉంచుతాను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సలహాలు అనేక మంది యవనస్తులకు కూడా ఉపయోగపడి వారు కూడా దేవుని వైపు తిరగాలని అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్యల గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ మాదిరి గారు. థ్యాంక్ యూ అన్న, ఇచ్చిన మంచి అవకాశం బట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న.